హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు కళ్యాణ్ నాయుడు యూట్యూబ్ ఛానల్. మాట మీద నిలబడ్డారు మన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. అధికారంలోకి రాగానే మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెడతా అన్నారు. 5 సంతకాలు పెట్టే రకంగా ఇది కదా మనకు కావాల్సింది. ఇప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారా పేటీఎం నా కొడకల్లారా? ఇప్పుడు మీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు? వాగారు కదా, పిచ్చి పిచ్చి కూతలన్నీ కూసారు కదా, ఇప్పుడు మీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు? ఇంకా మంచి చేస్తాం. ప్రజలకి ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ నెరవేర్చి 2029లో కూడా ఖచ్చితంగా మా ప్రభుత్వాన్నే స్థాపిస్తాం. గుర్తుపెట్టుకోండి, 2029లో ఆ 11 సీట్లు కూడా మీకు రావు. గుర్తుపెట్టుకోండి పేటీఎం నా కొడకల్లారా. మీరు మీ పిచ్చి రాతలు. ఏమే శ్రీరెడ్డి, ఎడుగు పోయినావే? ఇప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకున్నావే శ్రీరెడ్డి ముంజా? తలకాయ ఎక్కడ పెట్టుకున్నావు? ట్విట్టర్లో ఏదో ట్వీట్ చేసావు కదా, ఇప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకున్నావు? నిన్ను ఖచ్చితంగా చెన్నై నుంచి ఈడ్చుకుంటూ లాక్కుంటూ వచ్చి నిన్ను ఏం చేస్తామో చూసుకో. గుర్తుపెట్టుకో శ్రీరెడ్డి ముంజా. ఇంకా నువ్వు మారవు. నీకు ఖచ్చితంగా రాడ్లు దింపాల్సిందే. నిన్ను పండబెట్టే వరకు మేము మండుకోకూడదు. మా నాయకులు చెప్పినా కూడా నిన్ను మాత్రం ఇడిచిపెట్టేది లేదు. గుర్తుపెట్టుకో శ్రీరెడ్డి. ఏదో వాగినావు కదే, ఇప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు? చూసావా? సంతకాలు చూసావా శ్రీరెడ్డి ముంజా? ఇప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు? అరే పేటీఎం నా కొడకల్లారా, ఇప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటారా మీరు? చెప్పండిరా. ఇది మా ప్రభుత్వం, ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం. గుర్తుపెట్టుకోండి. 2029 కూడా మాదే. గుర్తుపెట్టుకోండి. గుద్ది మరీ చెప్తున్నా నేను. ప్రజలకి ఇంకా మంచి చేస్తాం, ప్రజల్లోనే నిలబడతాం. ప్రజల కోసం వచ్చిన పార్టీయే ఇది. అర్థమైందా? ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోపోయినా కూడా పవన్ కళ్యాణ్ గారు దగ్గరుండి చేపిస్తారు. అర్థమైందా? పేటీఎం నా కొడకలారా, గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా పేటీఎంలో డబ్బులకు ఆశపడకుండా ఒక మంచి ప్రభుత్వానికి సపోర్ట్ చేయండి. మీకంటూ ఒక విలువ ఉంటుంది. లేదు మేము 5 రూపాయలకే కక్కుర్తి పడతాం, మాకు పేటీఎంలో 5 రూపాయలు కావాలనుకుంటే మీ ఇష్టం. కానీ 5 రూపాయలకు కక్కుర్తిపడి మా నాయకుల గురించి తప్పుడు కూతలు కూస్తే ప్యాంట్లు తీస్తాంతాం కొడకల్లారా. ఖబర్దార్ బిడ్డ. శ్రీరెడ్డి నీకుందే శ్రీరెడ్డి. నిన్ను ఇడిచిపెట్ట. నిన్ను తగులుకుంటా, ట్విట్టర్లో కూడా తగులుకుంటా. నిన్ను మామూలుగా వదలను. నీకు గట్టి రాడ్లు దింపకపోతే బెంచత్ నా పేరు కళ్యాణే కాదు, నేను జన సైనికుడే కాదు. గుర్తుపెట్టుకో శ్రీరెడ్డి ముంజా. సో డార్లింగ్స్, మొత్తానికైతే మన నాయకులైతే మాట మీద నిలబడ్డారు. ఇంకా ముందుంది. ప్రజలకు ఇంకా మంచి చేసి ఈ వైసీపీ ప్రభుత్వానికి మనం అంటే ఏంటో చూపెట్టాలి, మన ప్రభుత్వం అంటే ఏంటో చూపెట్టాలి. ప్రతి ఒక్క జన సైనికుడికి, ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్తకి, ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తకు ఒకటే చెప్తున్నా నేను. మనం ప్రజల్లో కష్టపడదాం, ప్రజల సమస్యలని మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం, ఇంకా మంచి చేద్దాం. అలాగే మన నాయకుల గురించి ఏ పేటీఎం నా కొడుకైనా తప్పుడుగా వాగితే నడి రోడ్డు మీద గుడ్డలు ఉడదీసి తన్నేద్దాం ఒక్కొక్క నా కొడుకుని. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇంకా మంచి వీడియోలు వస్తాయి. నా శ్రీరెడ్డి ముంజాకైతే ఖచ్చితంగా రాడ్లు దింపుతాను, ఆల్రెడీ దింపుతున్నాను. మీకు ఇంకా సాటిస్ఫాక్షన్ కావాలని నేను కోరుకుంటున్నాను. సో మీకు ఇంకా మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఇస్తాను నేను. బోరగడ్డ గాని కూడా వదలను. చాలామంది కామెంట్లు పెడుతున్నారు. ఇంకా పోసాని కృష్ణ మురళిగాడు ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ దింపుతాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి డార్లింగ్స్. జై హింద్.